నమస్తే, నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత, రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి సపర్యలు చేసిన మంత్రి. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిని పరామర్శించిన కేటీఆర్, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ప్రయాగ్రాజ్ లో బోటులో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు. హోంమంత్రి వంగలపూడి అనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి స్వయంగా సపర్యలు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట బైపాస్ రోడ్లోని వై జంక్షన్ వద్ద ఉదయం బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో యువతి గాయపడింది. అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళుతున్న అనిత దీన్ని గమనించారు. తన క్యాన్వా యాపించి గాయపడిన యువతి వద్దకు వెళ్లారు. ఆమెకు మంచినీరు అందించి సపర్యలు చేసి ధైర్యం చెప్పారు. అనంతరం మరో వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. అభివృద్ధి అంటే పేదలు అన్ని రంగాల్లోనూ ముందుకు సాగేలా చేయడమే అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతామని అన్నారు. అమృత్ 2 కింద పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు మంత్రి నారాయణ చొరవ చూపినట్లు తెలియజేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అడిగిన వెంటనే నిధులు ఇచ్చి R&B అతిథి గృహం పూర్తయ్యేలా చేశారన్నారు. పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఇక్కడ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వచ్చి ఇక్కడ శాసనసభ్యులు కూడా
అన్నదమ్ములు ఇద్దరు శాసనసభ్యులు, మంత్రివర్యులు కూడా ఈ ప్రాంతం నుంచి 10 సంవత్సరాల కాలం ఏమి అభివృద్ధి జరిగింది అని అంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధికి 1% అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు కలపలేకపోయారు. 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. ఎన్నికల సందర్భంలో కూటమి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు యువగళం పాదయాత్రలో ఈ నియోజకవర్గం మొదటి అడుగు ఈ జిల్లాలో పడితే, ఆనాడు జనార్దన్ రెడ్డి గారు, నేను అనేక మంది నా యువగళం పాదయాత్రలో నారాయణ గారు, అజీజ్ గారు, శ్రీనివాసులరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని యువగళం పాదయాత్రను చేసిన సందర్భంలో అనేక హామీలు ఇచ్చాం. నిర్లక్ష్యం చేయబడ్డ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి మళ్ళీ పట్టాలెక్కించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు మద్దతు కోరుతున్నాం, మద్దతు ఇవ్వండి. మీ అందరి యొక్క ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందని చెప్పి మా జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ మొదలు పెట్టడం, ఒక పక్క రాష్ట్రం పరుగులు పెడుతుంది, మరి ఇక్కడ నియోజకవర్గంలో కూడా మరి మంత్రి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది విషయాన్ని తెలియజేస్తూ, మరి ఈరోజు ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం. మన బడ్జెట్ లో కూడా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేయాలి. 39,000 కోట్ల నిధులు, 39,000 కోట్లు బడ్జెట్ ఇవ్వడం. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం ఒకటే, ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదే ఉద్దేశంతో మా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా సుమారుగా 1,33,000 మందికి స్వయం ఉపాధి పథకాల కింద కూడా ఈ రోజు మేము రిలీజ్ చేసాం. 12వ తారీఖు వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసాం. అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, ఆయన లక్ష్యం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మహిళా పక్షపాతి ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి. అన్నగారి స్ఫూర్తితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీలతోనే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో మరి మహిళలు కూడా సుమారుగా 1,00,000 మందికి ఉచిత టైలరింగ్ మిషన్, బీసీ వెల్ఫేర్ తరఫున ఉచిత టైలరింగ్ మిషన్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు ఉచితంగా మిషన్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో అనేక డెవలప్మెంట్స్ ఈరోజు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం ఈరోజు చేసిన ఇనాగరేషన్స్, శంకుస్థాపనలో. కిట్ హౌస్ వస్తే ఈరోజు కిట్ హౌస్ కాలనీలో ఒక టెంపుల్, యాక్చువల్ గా టెంపుల్కి శంకుస్థాపన జరిగింది. గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 63 ప్లేస్లో టిట్ హౌస్ కాలనీస్ ఉన్నాయి రాష్ట్రంలో. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టున్నారని అన్నాడు. ఎంత ఖర్చైనా పర్వాలా, గత ప్రభుత్వం లాగా 4 గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు. అమృతకి 8,500 కోట్లు ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే 3 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఏమిటి అది అయిపోయింది. దాన్ని ఇప్పుడు రివైజ్ చేస్తున్నాం. స్వచ్ఛ భారత్లో 2,800 కోట్లు కేంద్రం ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 240 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్లు ఇవ్వాలి. ఆ 140 ఇవ్వక ఆ 2,800 కోట్లు వేయండి. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేస్తుంది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక స్థితిని మెల్లమెల్లగా తీసుకొస్తున్నారు. 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో ఉన్న ఇబ్బందుల్ని తొలగించారు. కాకినాడ జిల్లా పోలీసులు కోరింగ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవేమవరం గ్రామంలో కోడిపందాల బరిపై దాడులు నిర్వహించి 119 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలం నుండి 9.87 లక్షల నగదు, 112 కోడి పుంజులు, 5 కార్లు, 21 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలియజేశారు. మామిడి తోటలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ నేతృత్వంలోని బృందం కోరింగ స్పెషల్ పార్టీ పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. So good morning all of you.
My name is Devraj Patil. I am ASP SDPO Kakinada. So yesterday we received one information regarding this cockfight is going on in this G Varmavaram village also. So with the guidance of the SP sir, we conducted raid there yesterday. Around 11:30 we conducted the raid. So there we found total cocks of 2 cocks we have found, and all of them, the 3 were also died cock we have found. This bikes we seized, the 20 bikes, cars we have seized 6, and total 119 person we have arrested so far. Total cash we have got like 9,87,000 cash we have recovered. So in that case, CI, SI Koringa, they have done a very fabulous work. We have went there with a sufficient team. We have caught all night. They have awake, so they have done very great work. It's a very good work they have done. So far that is the case only. The cocks and all are there still only. We have already seized them. So far that is there. So arrested and we have released them under 41A notices. We have served them. So that's it. We will thoroughly investigate this case further, and we have already registered the FIR also. We are already binding him over, and we are following all the necessary precautions to legal actions and further precautions that these kind of things will not occur further. So we will mention it in substance. They have to get to all these details. We will get, and after that we will. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.